ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఎవరి జాతకంలో అయినా సరే శని భగవానుడు దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ అలాగే ఏళ్ళ నాటి శని ప్రభావంతో బాధపడుతూ ఉంటే ఒక అత్యంత ప్రభావవంతమైన తేలికైన పరిహారం ఈ వీడియోలో చెప్తాను. ఎవరైతే ఈ ప్రభావంతో ఉన్నవారు అమావాస్య నాడు కానీ లేదా శనివారం నాడు కానీ ఆంజనేయ స్వామికి నేతితో, అంటే మామూలు నెయ్యి అయినా పర్వాలేదు, ఆవు నెయ్యి అయినా పర్వాలేదు, దీపం వెలిగించి నామాన్ని ఓం హనుమదే నమః, ఓం శం శనేశ్వరాయ నమః అనే నామాన్ని కనుక మీరు మనస్ఫూర్తిగా ఒక 108 సార్లు కనుక అనుకుంటే మీకు ఇతి బాధలు పోవటమే కాకుండా సంపదలు కూడా లభిస్తాయి అని శాస్త్రం చెప్తుంది. మరి ఎవరైనా సరే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, వినాయకుడు, ఆంజనేయ స్వామి ఈ ఇద్దరిని శనీశ్వరుడు వల్ల వచ్చే ఇతి బాధలు కలగకుండా ఉంటాయి. ఇది ఎక్కడ ఉందయ్య శాస్త్రంలో అంటే రామాయణంలో రావణుడు చెరలో ఉన్నప్పుడు, అంటే దిక్పాలకుల్ని నవగ్రహాలన్నింటినీ బంధిస్తాడు రావణుడు. ఆ సమయంలో శ్రీరాముడు ద్వారా ఆంజనేయ స్వామి ఈ దిక్పాలకులకి నవగ్రహాలకి స్వేచ్ఛని కలిగించాడు. అప్పుడు శనీశ్వరుడు హనుమంతుడికి తను వరం కావాలని అడుగుతాడు. అప్పుడు స్వామివారు హనుమభక్తుడిని ఎవరైతే తేలికగా ఎంతో కారణం ఉంటే గాని బాధించను అని వరం ఇవ్వడం జరిగింది. అంటే ఎంతో ఇబ్బంది ఉన్న జాతకరిచ్చే వాళ్ళకి ఎటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా వాళ్ళని శని భగవానుడు నిన్ను ఆరాధించే వారికి నేను పొరపాటును కూడా ఎటువంటి ఇబ్బందిని కలగ చేయను, అంటే శని దోషమున్నా ఏలునాటి శని ప్రభావం ఉన్నా ఖచ్చితంగా అమావాస్య శనివారం నాడు ఆంజనేయ స్వామికి దీపం పెట్టడం అనేది ఖచ్చితంగా చేయండి. ఇది శాస్త్రాల్లో ఉన్న ఒక అద్భుతమైన తేలికని పరిహారం. ఇది ఆడవారు మగవారు చేయవచ్చు, నెలసరినప్పుడు చేయమాకండి. మనకు రేపు ఆషాఢ అమావాస్య వస్తుంది. ప్రతి అమావాస్యకి ఇలా చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఎవరికైనా జాతక పరిశీలన చేయించుకోవాలనుకునేవారు 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.